స్నేహితుల దృష్టిలో కానీ నీ స్థానము అధముంకైపోయింది, అనగా చివరికి వెళ్ళిపోయింది. ఆలోచిస్తున్నాం, ఏంటయ్యా ఒకప్పుడు ఆశీర్వాదకరంగా ఉండే కుటుంబమే, ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబము, ఒకప్పుడు చాలా దీవెనకరంగా ఉండే కుటుంబము ఏంటి ఇలాగైపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. నీ జీవితంలో అలాంటి అనుభవాలన్నీ కూడా పూడ్చివేయబడ్డాయి. గమనించండి, పూడ్చివేసింది సాతాను, పూడ్చివేసింది శరీర కోరికలు, పూడ్చివేసే నీకు ఎదురయ్యే సమస్యలో, లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న సవాళ్ళలో, లేకపోతే నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల్లో, లేకపోతే ఈ దైనందిన జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ఓటములో, లేకపోతే నీ ప్రార్థన లోటును బట్టి నీ జీవితంలో నీ మందసం పట్టబడిందేమో, ఒకవేళ నీ పవిత్రతను కోల్పోయేమో. ప్రతిష్ఠత కలిగిన కుటుంబముగా ఒకప్పుడు ఉన్న దానివి ఆ ప్రతిష్ఠతను కోల్పోయి దేవుని సన్నిధిలో దేవుని యొక్క శక్తి కానీ దేవుని యొక్క బలము కానీ నీ కుటుంబాన్ని విడిచిపెట్టినప్పుడు, వాక్యం చెప్తూ ఉంది, ఒకరి జీవితంలో దేవుని ఆత్మ విడిచిపెట్టినప్పుడు, ఒకరి జీవితంలో దేవుని సన్నిధి విడిచిపెట్టినప్పుడు ఆ వ్యక్తి జీవితము ఎండిన స్థితే, వెండిన స్థితే. ఎందుకంటే ఏ కొమ్మ అయినా సరే కాండానికి వేరైపోతే అది ఎండిపోవడం తప్ప అది ఫలించదు. కాండముకు అంటు కట్టబడి ఉన్నప్పుడే అది ఫలిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో అలాంటి ఫిలిష్తీ యొక్క మనుషుల చేతనో, లేకపోతే కొన్ని తప్పుడు నిర్ణయాలు కొన్ని పరిస్థితుల్లో నువ్వు తీసుకోవడం చేతనో, వివాహ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకోవడం చేతనో, లేకపోతే కొన్ని నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నా లోబడకపోవడం వల్ల తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకోవలసిన ఒకవేళ చెడు నిర్ణయాలు తీసుకోవడం బట్టో నీ జీవితంలో ఈ రోజుకి నీ జీవితం ఎలాగుందో తెలుసా? పూడ్చివేయబడిన బావిగా ఉంది, పూడ్చివేయబడిన బావిగా ఉంది. చాలామంది జీవితాలు పూడ్చివేయబడిన అనుభవాలుగా ఉన్నాయి. అనుభవాలు పూడ్చివేయబడ్డాయి, సంఘంలో అనుభవాలు పూడ్చివేయబడ్డాయి. కుటుంబాల్లో ఒకప్పుడు ఉన్న కుటుంబ ఆరాధన ఇప్పుడు పూడ్చివేయబడింది. కుటుంబంలో భార్యాభర్తలు కలిసి చేసే ప్రార్థన ఇప్పుడు పూడ్చివేయబడింది. ఒకప్పుడు గమనించండి, దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతికేదానివి, ఆసక్తి కలిగి జీవించేదానివి ఇప్పుడు ఆ అనుభవము పూడ్చివేయబడిందేమో, కన్నీటి ప్రార్థన అనుభవం పూడ్చివేయబడిందేమో, అన్య భాషలతో మాట్లాడే ఆ ప్రార్థనా జీవితము పూడ్చివేయబడిందేమో, పరిశుద్ధతను కోల్పోయి పరిశుద్ధతను ప్రేమించే దానివి, పరిశుద్ధతను ప్రేమించేవాడివి ఇప్పుడు అపవిత్రతను ప్రేమించే స్థితికి ఒకవేళ నువ్వు దిగజారిపోయేమో. ఆ పరిశుద్ధత అనేది నీ జీవితంలో పూడ్చివేయబడింది. కానీ ప్రియ సహోదరులారా జాగ్రత్తగా వినండి, పూడ్చివేయబడిన మాట నిజమే, ఒకప్పుడు ఉన్నవి ఇప్పుడు లేకపోయిన మాట నిజమే. కోల్పోయానని ఏడుస్తూ ఉన్నావు, అయ్యో ఏంటి పరిస్థితి ఎట్లాగొచ్చింది, కాలక్రమేణా మారతాయి అనుకున్నాను, కాలక్రమేణా స్థితిగతులు మారతాయి అనుకుంటే నెలలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ పరిస్థితులు మారటం లేదు. కుటుంబం పరిస్థితి మారటం లేదు, ఆర్థిక పరిస్థితి మారటం లేదు, భార్య పరిస్థితి మారటం లేదు, భర్త పరిస్థితి మారటం లేదు, పిల్లల స్థితిగతి కూడా అలాగే ఉంది. ఓపిక నశించిపోతూ ఒకవేళ ఎదురు చూస్తున్నావేమో, ఓపిక నశించిపోతూ కన్నీటితో ఉన్నావేమో, అనుభవాలన్నీ పూడ్చివేయబడి ఒక రెల్లులాగా, ఎండిన స్థితిలాగా, ఒక ఎండిన ఎముకలాగా ఒకవేళ బ్రతుకుతున్నావేమో. అబ్బా మా పూర్వీకులు ఉన్నప్పుడు బాగుండేది, లేకపోతే మా నాన్న ఉన్నప్పుడు బాగుండేది, అబ్బా మా అమ్మ ఉన్నప్పుడు బాగుండేది అని గడిచిన అనుభవాలను, గడిచిన కాలంలో నువ్వు అనుభవించిన ఆ స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ కన్నీరు కాడుస్తూ, అయ్యా ఏంటి అనుభవాలు అలా పూడ్చివేయబడ్డాయి, ఒకప్పుడు ఆ స్థితి అంతా పోయింది, ఏంటి చేదు అనుభవం, ఏంటి పరిస్థితి, నన్ను మారా, నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి, ఎందుకంటే నా జీవితంలో మధురము పోయింది. ఇప్పుడు నాకున్న అనుభవాలు ఏమైనా ఉన్నంటే మోయాబు నుంచి ఏ అనుభవాలతో వచ్చాను తెలుసా? మారాలంటే అనుభవాలతోనే వచ్చాను. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మధురమైన అనుభవాలతోనే వెళ్ళాను, కానీ తిరిగి వచ్చినప్పుడు మాత్రం మారాలంటే అనుభవాలే. కాబట్టి ఒకప్పుడు
ఒకప్పుడు నయోమి అనే పేరు నాకు ఒకవేళ సూటబుల్ లేవేమో, కానీ ఇప్పుడు నా పరిస్థితిని బట్టి నయోమి అనే పేరుకు తగ్గ జీవితం నాకు లేదు. ఇప్పటికీ నయోమి అని మీరు పిలుస్తున్నారేమో, కానీ ఆ పిలుపుకి తగ్గ స్థితి కానీ, ఆ పిలుపులో ఉన్న మాధుర్యం కానీ, ఆ పిలుపులో ఉన్న సంతోషం కానీ, ఆ పిలుపులో ఉన్న ఆనందం కానీ నాలో కానీ నా కుటుంబంలో కానీ లేదు. సమృద్ధిరాలుగా వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలుగా వెనక్కి తిరిగి వచ్చాను. కాబట్టి ఇప్పుడు నా జీవితము మారా, ఇప్పుడు నా బ్రతికంతా మారా. చేదు అనుభవాలే, ఇంట్లో భర్త చేదు అనుభవం, పిల్లలు చూస్తే పిల్లల మాట వింటలేదు, చదవమంటే చదువుకోవటం లేదు, ఉద్యోగం సరిగ్గా లేదు, ఒక పక్కన అప్పులు, ఒక పక్కన రోగములు, ఒక పక్కన బాకీలు, ఒక పక్కన వడ్డీలు, ఒక పక్కన సొంత ఇల్లు లేకపోవడము, అద్దెంటిలు, ఆ అద్దె కట్టలేక ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ పూడ్చివేయబడిన అనుభవాలు. కానీ నా దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటో తెలుసా? ఈ కూడికల ద్వారా పూడ్చివేయబడిన బావులు మరలా తవ్వుతానని ప్రారంభిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పూడ్చివేయబడిన ప్రతి అనుభవాన్ని నా దేవుడు మరలా తవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నా దేవుడు మరలా తవ్వడానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి, తవ్వేవారు లేక ఈ బావులు పూడ్చివేయబడ్డాయి, తవ్వేవారు లేక ఈ బావులు అలాగ ఉండిపోయాయి. నా దేవుడు ఎవరు తెలుసా? నా దేవుడు తెలుసా? ఎవరి చేత అయితే మట్టి వేయబడిందో, ఎవరైతే నీ అనుభవాలు పూడ్చివేశారో, మనుషుల చేత పూడ్చివేయబడిన ప్రతి అనుభవాన్ని పరిశుద్ధాత్మ చేత బయటికి వెలికి తీసుకొస్తున్నాడు అన్న దేవుడు. వాక్యం చేత బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి ఆశీర్వాదము మనుషుల చేత కప్పబడిపోయిందేమో, మనుషుల చేత అది అడిగంటిపోయిందేమో, కానీ నా దేవుడు మరలా దానిని వెలికి తీసే ప్రయత్నం, దాన్ని మరలా త్రవే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, అలా తవ్వుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి, తవ్వుతూ ఉన్నప్పుడు జలలగల బావి ఇస్సాకుకి దొరికింది. ఇస్సాకు పని చేసేవారికి దొరికింది. ఏ బావి? జలలగల బావి. గమనించండి, త్రవ్వుతూ ఉన్నప్పుడు, నా వైపు జాగ్రత్తగా, త్రవ్వుతూ ఉన్నప్పుడు జలలగల బావి దొరికింది అంటే గమనించండి, పైన ఫిలిస్తీన్లు మట్టిని పూడ్చేయగలరేమో, కానీ లోపల మాత్రం ఇంకా నీటి ఓట బ్రతికే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పైన మట్టేసేసిన మాట నిజమే, పైన మట్టితో ఈ యొక్క బావిని నింపివేసిన మాట నిజమే, మన్ను పోసేసిన మాట నిజమే, పైకి మట్టి చేత కప్పబడిన బావిగా ఉన్న మాట నిజమే. కానీ లోపట తవ్వుతూ ఉన్నప్పుడు ఏమైందో తెలుసా? లోపట నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఇంకా సజీవంగా ఉన్నాయి. కాబట్టే తవ్వుతూ ఉన్నప్పుడు నేనంటాను జలలగల బావి బయటకు వచ్చింది. ఈ వాక్యం ప్రియబిడ్డరా, లోపల నీలో నేనంటాను పైన ఎన్ని సమస్యలు వచ్చినా, పైన ఎంత కన్నీళ్ళు వచ్చినా, పైన ఎంత ప్రతికూలు వచ్చినా, పైన ఎంత అవమానాలు వచ్చినా, పైన ఎంత నిందలు వచ్చినా, నేనంటాను లోపట ఆ నిరీక్షణ అనేది బ్రతికి ఉంటే, ఆ జీవం అనేది బ్రతికి ఉంటే, ఆ ఉద్యోగం అనేది బ్రతికి ఉంటే, తప్పకుండా నేనంటాను రాగల దినాల్లో దేవుడు తగిన సమయం మందు మరలా బావిని తవ్వి మరలా జలగల బావిని దేవుడు ప్రపంచానికి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఓ మాట చెప్పనా, ఎన్ని సమస్యలు మన జీవితంలో వచ్చినా లోపల నేనంటాను నిరీక్షణ మాత్రం కోల్పోకూడదు. లోపల నిరీక్షణ నీలో బ్రతికి ఉంటే, వాక్యం ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, ఒక చెట్టుని మొద్దుని శుభ్రంగా తీసివేస్తే వాక్యం చెప్తుంది దాని వేర్లు నీటి వాసన చేత అవి మరల తిరిగి బ్రతుకుతాయంట. హల్లెలూయా. ఏం వాసన చేత? నీటి వాసన చేత అవి మరల తిరిగి బ్రతుకుతాయంట. దేవుని సందులో ఎన్ని ఆటంకాలను రానివ్వండి, ఎన్ని ఇబ్బందులను రానివ్వండి, ఎన్ని ప్రతికూల పరిస్థితులను నువ్వు ఎదుర్కో. ఒకవేళ ఫిలిష్తీయులు పూడ్చివేశారా, నీ అనుభవాలను పూడ్చివేశారా, నీ బావి పూడ్చివేయబడిందా, నీ ఇంట్లోని అనుభవాలు, నీ స్థితిగతులు, నీ ఆత్మీయ స్థితి, నీ ఆర్థిక స్థితి, నీ కుటుంబ పరిస్థితి అన్ని పూడ్చివేయబడిన ఉన్నాయా? కానీ లోపల మాత్రం నేనంటాను నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, లోపల మాత్రము నేనంటాను ఆ ఆత్మ సంబంధమైన జీవము నీలో ఉన్నట్లయితే, ఆ కొద్దిపాటి జీవాన్ని బట్టి, ఆ కొద్దిపాటి నిరీక్షణని బట్టి, ఆ కొద్దిపాటి విశ్వాసమును బట్టి, ఇది తవ్వే వరకు తెలీదు లోపల నీళ్లు ఉన్నాయని, తవ్వితే తెలిసింది లోపల జీవం కలిగి నీళ్లు ఉన్నాయి.
పైకి ముయ్యబడిన బావే కానీ లోపట మాత్రము ఇంకా జీవం బ్రతికే ఉంది. లోపల మాత్రం నీళ్లు ఉన్నాయి. లోపల మాత్రము నీళ్లు ఇంకిపోలేదు, నీళ్లు ఉన్నాయి. త్రవ్వినప్పుడు ఏమైంది తెలుసా? ఇవి బయటికి వచ్చాయి. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి, రాత్రి దేవుడు ప్రతి పూడ్చివేయబడిన అనుభవాన్ని, మనుషుల చేత పూడ్చివేయబడ్డావో, ఉద్యోగులు ఎదురైన పరిస్థితులు బట్టి పూడ్చివేయబడ్డావో, బలహీనతల చేత పూడ్చివేయబడ్డావో, ఎవరిని బట్టి పూడ్చివేయబడిన స్థితిలో నీవు ఉన్నావో తెలియదు కానీ, ఎవరిని బట్టి ఏం కోల్పోయావో నాకు తెలియదు కానీ, ఎవరిని బట్టి దేనికి దూరం అయిపోయావో నాకు తెలియదు కానీ, దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను మరలా తిరిగి తవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎవరికి అక్కపోయినా నేను మరలా తిరిగి తవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. తిరిగి మరలా నేను త్రవ్వుతాను. ఈ చెట్టు అనవసరము అని ఆ తోట యజమాని అంటే, తోటమాలి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనేమో, నేను మరలా ఏదో ఒకటి చేస్తాను, దానికి మరలా ఎరివేస్తాను, మరలా నీళ్లు పోస్తాను, జాగ్రత్తగా చూసుకుంటాను, ఈసారైనా అది ఫలించేటట్టుగా, ఈసారైనా అది పుష్పించేటట్టుగా నేను ప్రయత్నము చేస్తాను. ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో ఫిలిష్తీయులు ఎట్లా పూడి చేస్తారు అని మనం ఆలోచించినట్లయితే జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో సంసోను జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, సంసోను జీవితము ఒక్కసారిగా నాశనం అయిపోయింది కాదు. సంసోను జీవితము ఒక్కసారిగా దేవుడికి దూరం అయిపోయింది కాదు. సంసోను ఒక్కసారిగా తన బలాన్ని పోగొట్టుకోలేదు. సంసోను జీవితంలో స్టెప్ బై స్టెప్ అతని జీవితంలో నష్టము కలుగుతూ వచ్చింది. దెలీలాని ఫిలిష్తీయుల చేతిలో తీసుకున్నారు. జాగ్రత్తగా వినండి. దెలీలాని ఫిలిష్తీయులకు చేతుల్లో తీసుకుని, ఫిలిష్తీయులు దెలీలాను ఉపయోగించుకుని సంసోను యొక్క బలం ఎక్కడుందో కనుక్కోవడానికి ప్రయత్నించారు. ఒకసారి ప్రయత్నం చేశారు, చెప్పండి, అది పని అవ్వలేదు. రెండవసారి సంసోనును పడుకోబెట్టి సంసోను యొక్క జడను భూమిలోకి పెట్టి మేకులేసేసింది. అప్పుడు కూడా సంసోను చెప్పండి తన బలాన్ని కోల్పోలేదు. కానీ మరలా మూడవసారి అదే దెలీలా తన తొడ మీద పడుకోబెట్టుకుని చెప్పండి ఆ జుట్టంతా తీసివేసినప్పుడు తన బలాన్ని కోల్పోయాడు. నేను అంటాను, సంసోను అనేది ఒక పెద్ద బావి. సంసోను అనేది ఒక పెద్ద బావి. కానీ ఆ బావిని దెలీలా అనే దాంతో ఏం చేశారు తెలుసా? క్రమేపీ పూర్తి చేశారు. దెలీలా అనే ఒక్క స్త్రీని ఎర్రగా వేసి, దెలీలా అనే ఒక్క స్త్రీని ప్రేమతో నటింపచేసి, ప్రేమ ఉండేటట్లుగా, నేను అంటాం ఉండేది సంసోనుతోనే కానీ ఏజెంట్ మాత్రం ఫిలిష్తీయులకి ఏజెంటు. సంసోనుతోనే ఉంటుంది కానీ ఎవరి తరపున పని చేస్తూ ఉంది చెప్పండి? ఉండడం సంసోనుతోనే ఉంటుంది. ప్రేమ ఒలగబోయడం సంసోను మీద వెలగబోతూ ఉంది. నువ్వంటే చాలా ఇష్టం అంటూ ఉంది. కానీ నడిపించేది వెనకాతల అంత కీ ఎవరి చేతుల్లో ఉందో తెలుసా? ఫిలిష్తీయుల చేతుల్లో ఉంది. సంసోను దెలీలానే చూచాడు తప్ప ఆ దెలీలా వెనక ఉన్న ఫిలిష్తీయులను చూడలేకపోయాడు. చాలాసార్లు మన జీవితాలలో గమనించండి, ఆశీర్వాదమే చూస్తాం, ఆశీర్వాదిగా కనబడినది దాన్ని. కానీ ఆ ఆశీర్వాదం వెనక దాని కీ అంతా సాతాను చేతిలో ఉంటుందని కొన్నిసార్లు గమనించాం. కొన్నిసార్లు సుఖమే చూస్తావు తెలుసా? ఆ సుఖం వెనక పాపం కొన్నిసార్లు సుఖంలా కనబడుతుంది. అపవిత్రత కొన్నిసార్లు సుఖంలో కనబడుతుంది. 2 నిమిషాల్లో సుఖం కోసం నేను అంటాను, జాగ్రత్తగా వినండి, ఈరోజు తమ జీవితాలను తీసుకువెళ్ళి భయంకరమైన నరకానికి అప్పగించుకుంటూ ఉన్నారు. కొద్దిపాటి సంతోషానికి, కొద్దిపాటి తాత్కాలిక ఆనందాలకి,
కొద్దిపాటి చీకటి కార్యాలకి, కొద్ది క్షణములు ఉండే సుఖం కోసము, కొద్ది గంటలు ఉండే సుఖం కోసము, కొంతకాలము ఉండే సుఖం కోసము సంసోను తన జీవితాన్ని చెప్పండి ఎవరి చేతుల్లో పెట్టాడు తెలుసా? ఫిలిష్తీయుల చేతుల్లో పెట్టేశాడు. ఫిలిష్తీయుల చేతులు దొరికిపోయాడు. ఫిలిష్తీయులు స్టెప్ బై స్టెప్ సంసోను అనే బావిని ఏం చేశారు తెలుసా? పూడ్చుకుంటూ వచ్చేసారు. ఈ వాక్యమైన ప్రియబిడ్డరా, జాగ్రత్త. నీ జీవితంలో నేనంటాను, నేను పూడ్చుకుంటూ వస్తూ ఉంటే సాతాను శక్తులు, లోకము నేను పూడ్చుకుంటూ వస్తుంది. ఒకేసారి నేను పూడ్చదు. జాగ్రత్తగా వినాలి. ఒకేసారి నేను పూడ్చదు. ఒకేసారి నువ్వు పూడ్చిపోవు. ఒక్కసారిగా నేను పూడ్చేసి నీ నీళ్లు లేకుండా, నీ ఆశీర్వాదం లేకుండా చేయవు. భక్తి చేయనిస్తూనే, గుడికి వెళ్ళనిస్తూనే, ప్రార్థన చేయిస్తూనే, వాక్యం విన్నట్టుగా నేను ప్రోత్సహిస్తూనే నీకు తెలియకుండా నేను పూడ్చివేస్తూ ఉంటుంది సాతాను. నీ అనుభవాలు పూడ్చివేయబడుతున్నట్టుగా కొన్నిసార్లు నీకు తెలియదు. నీ ప్రార్థనా జీవితము పూడ్చివేయబడుతుందన్న సంగతి నీకు కొన్నిసార్లు తెలీదు. నీ పరిశుద్ధత పూడ్చివేయబడుతుందన్న సంగతి కొన్నిసార్లు నీకు తెలీదు. నీ అభిషేకము, నీ ప్రతిష్ఠత పూడ్చివేయబడుతుందన్న సంగతి కొన్నిసార్లు నీకు తెలీదు. తెలియకుండగానే సాతాను పూడ్చివేస్తూ ఉంటా. సంసోను అలాగే పూడ్చివేయబడ్డాడు. దేవుని సన్నిధిలో నేను అంటాను, జాగ్రత్తగా వినండి. పూడ్చివేయబడిన తర్వాత వారి మనసు ఎలాగుంటుందో తెలుసా? వారి హృదయం ఎలాగుంటుందో తెలుసా? రండి చూద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయము. యోబు గ్రంథం 29వ అధ్యాయము 4వ వచనం. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండిను. సర్వశక్తుడు, ఇది ఒకప్పుడు అనుభవం, యోబుకి ఒకప్పటి అనుభవం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండును. నా పిల్లలు నా చుట్టూ నుండిరి. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నాణ్యమెత్తుము నూనె ప్రవాహముగా పారి. ఇది ఒకప్పుడి అనుభవం. యోబు ఏమనుకుంటాడు తెలుసా? నా పరిపక్వపు దినములలో ఉండినట్లు నేనుండినా ఎంత మేలు. తన జీవితంలో కోల్పోయిన దాని గురించి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. తన బ్రతుకులో అన్నీ కోల్పోయిన తర్వాత కుటుంబాన్ని, పిల్లలను, ఆస్తిని, చివరికి ఆరోగ్యాన్ని అంతా కోల్పోయిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నా పరిపక్వ దినాల్లో, అంటే నా మొదటి దినాలలో, నా ఆశీర్వాదకరపు దినాలలో, దేవుడితో ఉండిన దినాలలో నా కుటుంబం అంతా నా చుట్టూ ఉండేది. నా పిల్లలు నా బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండేవారు. ఎంత బాగుండేది. దేవుడు నాకు ఎంతో చక్కగా దగ్గరగా ఉండేవాడు. నేను వేసిన అడుగెల్లా దేవుడు ఎట్లా చేసేవాడు తెలుసా? నేతిలో వేసినట్టుగా వేసేవాడు. నేతిలో పడినట్లుగా ఏది పూడ్చివేయబడిన బావి ఏమనుకుంటు తెలుసా? నా పరిపక్వ దినంలో ఉండుంటే ఎంత బాగుండు, ఆ స్థితిలో ఉంటే ఎంత బాగుండు. ఇప్పుడు అనుభవాలు పోయాయి, ఇప్పుడు ఆ స్థితి లేదు అని యోబు తను పోగొట్టుకున్న దాని గురించి బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నిజమే ప్రియ సహోదరులారా, పరిపక్వం ప్రారంభిస్తే ప్రపంచానికి తెలియని ఆశీర్వాదం బయటికి రాబోతూ ఉంది. ఆయన గమనిక తవ్వితే ప్రపంచానికి తెలియని నిరీక్షణ నీ జీవితంలో ప్రజలు చూడబోతూ ఉన్నారు. నేను మరలా తవ్వడం ప్రారంభిస్తే ఇంతకు ముందు కంటే అద్భుతమైన అనుభవాల నుంచి బయటికి రాబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచం అనుకుంటుంది మూసివేయబడ్డావు, ఇంక ఈ బావి నిష్ప్రయోజనం, ఇంక ఈ బావి నిరుప్రయోజనం, ఇంక బావి వల్ల ఎందుకు ప్రయోజనం లేదు, పనికి మాలిన ప్రయోజనం లేని బావి, ఇది అనవసరము అని ప్రపంచం దృష్టిలో ఉన్నది.
కానీ ఇస్సాకు వచ్చిన తర్వాత ఆ బావులకు జీవం కలిగింది. ఇస్సాకు వచ్చిన తర్వాత ఆ బావులు మరలా ఆచరణలోకి వచ్చాయి. ఇస్సాకు వచ్చిన తర్వాత, ఇస్సాకు తవ్వడం ప్రారంభించిన తర్వాత ఆ బావి ఎంతకాలం నిష్ప్రయోజనమైన బావేమో కానీ త్రవ్వబడం ప్రారంభించిన తర్వాత అది ప్రయోజనకరమైన బావిగా మారిపోయింది. ఎవరు అనుకోలేదు. అది అందరికీ తెలిసింది పూడ్చివేయబడిన బావి మాత్రమే. కానీ తవ్వితే తెలిసింది అది పూడ్చివేయబడిన బతి కాదు, లోపల నీటి ఓట ఉంది, లోపల జీవం బ్రతికే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా నన్ను తవ్వండి అయ్యా. ఎందుకంటే ప్రభువా నాలో నువ్వు తవ్వితే ప్రభువా ప్రతి దాన్ని తీసివేస్తే అడుగుంటూ పోయినా లేకపోతే అడుక్కు వెళ్ళిపోయినా ప్రతి ఆశీర్వాదం మరలా దేవుడు బయటికి తీసుకురాబోతూ ఉన్నాడు. మరలా దేవుడు జీవాన్ని పోయిపోతూ ఉన్నాడు. మరలా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. మీకా గ్రంథంలో చివరి అధ్యాయంలో ఒక మాట ఉంది, దేవా మా పూర్వస్థితి మరలా మాకు దయచేయము. మా పూర్వస్థితి మరలా ఒక మాట చెప్పనా యోబు అనే బావి మరలా తిరిగి బ్రతకడానికి కారణం ఏంటి తెలుసా? యోబు గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథం 27వ అధ్యాయము మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను చాలండి. చూసారా ఏమంటున్నాడు? ఇతనిలో ఉన్న నిరీక్షణ తెలుసా? మరణమగు వరకు కూడా యథార్థతను నేనంటాను. ఆ లోపల ఉన్న ఆ నిరీక్షణ, ఆ నీళ్ళే ఏం చేసింది తెలుసా? ఈ యోబు అనే బావి మరలా బయటికి రావడానికి కారణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోపల నిరీక్షణ ఉంది యోబు జీవితంలో. ఎన్నైనా రానివ్వండి, యథార్థతను నేను విడిచిపెట్టను. ఎన్నైనా రానివ్వండి, మరణము వగు వరకు నేను యథార్థతను విడువను. పైన ఎంత మట్టి పడినా లోపల మాత్రం ఆ నీళ్ళు అనేది, యథార్థత అనేది మిగిలే ఉంది. అందుకే దేవుడు ప్రతి మట్టిని చెప్పండి త్రవ్వి తీసివేశాడు. యోబు అనే బావిని ఏం చేశాడు తెలుసా? మళ్ళా వెలుగులోకి తీసుకొచ్చాడు. అదే ప్రాంతంలో మునుపటి కంటే ఆశీర్వాదకరంగా మారిపోయింది ఈ బావి. మునుపటి కంటే దీవెనకరంగా మారిపోయింది ఈ బావి. మునుపటికి మించి రెట్టింపు ఆశీర్వాదము యోబు జీవితంలోకి వచ్చేసింది. యోబు బ్రతుకులోకి వచ్చేసింది. ప్రజలు అనుకున్నారు యోబు జీవితం కంతే. ప్రజలు అనుకున్నారు యోబుకి నిరీక్షణ లేదు. ఇంకా యోబు జీవితం అనుకున్నారు ఇక యోబు ఆరోగ్యం పాడైపోయింది. యోబు జీవితం ఇంకా అంతే. యోబు జీవితం మరలా బాగుపడదు, మరలా దీవించబడరు. వారి పిల్లలకి అయిపోయేది, వారి భార్య కూడా లాగా అయిపోయింది. ఇంక పరిస్థితి అంతా మారిపోయింది. ఎంత నీచ స్థితికి, ఎంత దీనస్థితికి, ఎంత కరువు స్థితికి యోబు వెళ్ళిపోయాడు అని చెప్పి ప్రజలందరూ అనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ కాలక్రమేణా నా దేవుడు ఏం చేశాడు తెలుసా? అదే బావిని తవ్వడం ప్రారంభించాడు. పడిన ప్రతి రాయిని తీయడం ప్రారంభించాడు. లోపల యథార్థత బ్రతికే ఉంది కాబట్టి చెప్పండి ఆ బావి జలలో గలగైన బావిగా బయటకు వచ్చింది. ఎలాగొచ్చింది బయటికి? జలలో గల బావిగా బయటకు వచ్చింది. ఆ మాటలు ముగిస్తున్న దేవుని సన్నిధిలో పూడ్చివేయబడ్డాం. చెప్పండి మనం అందరం చెప్పలు గట్టిగా అంటారు. పూడ్చివేయబడ్డాం. అనుభవాలు పూడ్చివేయబడ్డాయి. వేసారు. ఎవరో ఒక రాయి వేస్తూనే ఉన్నారు. ఆ రాయి నీవు పడుతూనే నీ మీద పడినప్పుడల్లా నువ్వేమవుతుందో తెలుస్తా, నీ ఆత్మీయ జీవితంలో డౌన్ అవుతూనే ఉన్నావు. అర్థమవుతుందన్నమాట. ఎవరో ఒక మాట పడుతూ ఉన్నప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో డౌన్ అవుతున్నాం. ప్రార్థన పెరుగుతూ ఉన్నప్పుడు నీ భర్త ఏదో ఒక మాట అంటే వెంటనే ప్రార్థన జీవితం తగ్గిపోతూ ఉంది. పౌరుషం కలిగి భక్తి చేస్తున్న పరిస్థితుల్లో ఎవరో ఒక మాట నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఎంత ప్రార్థన చేసినా అలాంటి మాటలు వినవలసి వస్తుందని వెంటనే డౌన్ అయిపోతూ ఉన్నావు. ఎంత భక్తి చేసినా, ఎంత విశ్వాసం ఉన్నా పరిస్థితులు ఏమి మారట్లేదని చెప్పి వెంటనే నువ్వు డౌన్ అయిపోతూ ఉన్నావు. ప్రార్థన చేసినా నాకు సహాయం ఏమి రావట్లేదని వెంటనే డౌన్ అయిపోతున్నాం. ప్రార్థన చేసినా నా దేవుడు నాకు కన్నీరు తుడతలేదని వెంటనే డౌన్ అయిపోతూ ఉన్నావు.
అలాగూ ప్రజలు వేసిందో పరిశుద్ధులు వేసిన రాళ్ళో ఎవరెవరో మట్టేశారు. ఇప్పుడు ఆ మట్టి అంతా నీ మీద పడి నీ నీరేమైంది? చెప్పండి చెప్పండి. అడుక్కెళ్ళిపోయింది. పైన మట్టి మాత్రమే కనబడుతుంది. కానీ ఈ కొడుకుల ద్వారా దేవుడు అంటున్నాడు సార్, పడిన ప్రతి మట్టిని మరలా నేను తవ్వుతానంటూ ఉన్నాడు. పడిన ప్రతి రాయిని మరలా తవ్వుతానంటూ ఉన్నాడు. పూడ్చి వేయబడి మనుషుల పని అయితే తిరిగి త్రవడం నా పని, తిరిగి వెలుగులోకి తీసుకురావడం నా పని, తిరిగి నిన్ను రగిలించడం నా పని, తిరిగి నిన్ను మండించడం నా పని, తిరిగి మొదటలాగా మరలా నీకు ఉజ్జీవము, మొదట ఉన్నట్టుగా న్యాయాధిపతులను నీకు మరలా తిరిగిస్తూ ఉన్నాను. మొదట ఉండినట్లుగా మరలా ప్రవక్తలు, మొదట ఉండినట్లుగా భక్తిని మరలా నీకు ఇవ్వబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? ఈ రాత్రి ఎంతమంది అడుగుతారు ప్రభుని రాత్రి, ప్రభా నన్ను తవ్వయ్యా. ఎందుకంటే నువ్వు తవ్వితేనే ప్రభా అడుగుండిపోయిన ఆ చలములు బయటకు వస్తాయి ప్రభా. అడుగుండిపోయాయి ప్రభా, నిజమే, నా జీవితంలో అడుగంటిపోయాయి చలములు. కానీ అవి తిరిగి రావాలి అంటే నా అంతటి నేను రాలేకపోతున్నానయ్యా. నువ్వు త్రవ్వయ్యా, నన్ను బాగుగా త్రవ్వయ్యా. నా జీవితంలో జలములో కనబడే వరకు, నా ఆత్మీయస్థితి మరలా బాగుపయ్యే వరకు, నాలో మరలా ఉద్యమం వచ్చే వరకు, నాలో మరలా నిరీక్షణ పుట్టే వరకు, నాలో ఆత్మీయ మంట అభిషేకము మళ్ళా నన్ను రేపే వరకు కూడా నన్ను తవ్వయ్యా, నన్ను తవ్వు. ఎక్కడ ఓడిపోయావో అక్కడే నెగ్గించే దేవుడు, ఎక్కడ పడిపోయావో అక్కడ లేపే దేవుడు, ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ పూదండను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమోచునులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించును. పరిశుద్ధుడు విన తండ్రి, 24వ దినము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా.